ఫిబ్రవరి సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే ఫిబ్రవరి నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభ అశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెట్టుబడి సంబంధిత విషయాలలో ఈ నెల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృధా చేయకుండా నడుచుకుంటే అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కెరియర్ పరంగా సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైంది. వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ కొత్త ప్రణాళికను అమలు చేయవచ్చు. ఉద్యోగస్తులు తమ సమర్థత, కృషి, తెలివితేటల బలంతో కొత్త శిఖరాలను సాధించగలుగుతారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహరిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ పెంచాలి. ఎవరి మీద ఆధారపడవద్దు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ నెలలో అదృష్టాన్ని అనుభవిస్తారు. చదువు విషయానికి వస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు బాగా రాణిస్తారు. మంచి కుటుంబ జీవితం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఏవైనా దీర్ఘకాలిక వాదనలు పరిష్కరించబడతాయి. మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీకు మంచి నెల. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్తారు. మొదటి వారం సింహరాశి వారికి కుటుంబ సమస్యల విషయంలో శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. అయితే కుటుంబ సమస్యల సహకారాలు పూర్తి స్థాయిలో మీకు ఉంటాయి. పనులు వేగంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వారి రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. పనులకు అవాంతరాలు తొలగుతాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక ఎక్కువవుతుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి. సమస్యలు ఉన్న పనులను వదిలేసి సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు. ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగేలా చూసుకోండి. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహపరుస్తాయి. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. రెండవ వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా క్రమంగా అన్ని తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులు క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ సమయంలో స్నేహితులు, బంధువుల సహకారం బాగుంటుంది. ఈ వారం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ సమయంలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు త్వరగా నెరవేరుస్తారు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది. చాలా చక్కటి కాలం. అన్ని పనులు చక్కగా పూర్తయి ఆనందంగా ఉంటారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. వృత్తి విషయాల్లో ఒత్తిడి, కార్యానుకూలత ఉంటాయి. అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రశాంతంగా ఉంటారు. మూడవ వారం మీ పనులు మీరు స్వయంగా చేసుకున్నట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి. ఈ నెలలో వ్యాపార స్థలంలో ఊహించని మార్పు ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ముఖ్యంగా విలాసాలు, మీ జీవిత భాగస్వామి కోసం ఆలోచన లేకుండా డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ఈ నెలలో వాహనాలు, ఆస్తులపై కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ ఆదాయం, ఖర్చులను సమతుల్యం చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగిపోతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది. విద్యాపరంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి ప్రిపరేషన్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి పాత రోగాల నుంచి బయటపడతారు. ఏదైనా ఆస్తిని పెట్టుబడి పెట్టడం లేదా విక్రయించడం ద్వారా కొంత ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభం ఉంటుంది. సమయం అంత అనుకూలంగా మారుతుంది. చివరి వారంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఈ కాలంలో మీ కెరియర్ పరంగా గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతారు. అభివృద్ధికి చేరుకుంటుంది. సహజంగానే మీకు సంతృప్తికరమైన ఆర్థిక ప్రవాహం కూడా ఉంటుంది. జీవితంలోని అన్ని రంగాలలో బాగా పనిచేస్తారు. మీ కష్టానికి తగిన లాభాలు, గుర్తింపు ఉంటాయి. కెరియర్ పరంగా మీకు అదనపు పనిభారం తగ్గుతుంది. మీరు ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సాధారణ సంబంధాలను కలిగి ఉంటారు. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కుటుంబ పరంగా కొంత సాధారణ సమయాన్ని గడుపుతారు. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు, మీకు సహాయం చేస్తారు. మీ తోబుట్టిన వారిలో ఒకరికి మీ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మొత్తానికి ఈ మాసం మీకు శుభకాలం. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అధిక ఖర్చులు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. మీ మాట తీరుతో అన్నింటా గెలుస్తారు. నూతన వ్యక్తులకు పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు విజయం. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్తో కూడిన కొత్త అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులు స్నేహితులు గౌరవిస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా మార్చుకుంటారు. జీవితంలో ఊహించని లాభాలు ఉంటాయి. అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పదోన్నతి లేదా వేతనాలు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలవడానికి మంచి కాలం. వివాహ అవకాశాలు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితుల నుంచి లాభాలు పొందుతారు. ప్రయాణ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబంతో ఆనందం. జీవిత భాగస్వామి పిల్లలతో ఆనంద సమయాన్ని గడుపుతారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అప్పుల బాధ తగ్గుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలని సఫలమయ్యే అవకాశం ఉంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రతిఫలం ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగుతుంది. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్న వారు ముఖం చాటేస్తారు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాటించవలసిన పరిహారాలు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతుంది. వారానికి ఒక్కసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమికీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.